UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. కసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుంది. సూపర్ ఫిగర్ కదా, కరెక్ట్ చేశారా? ప్రయత్నిస్తూనే ఉన్నా, సెట్ అవడం లేదే. ఎన్నాళ్ళుగా? దానికి నాకు పెళ్ళైన రోజు నుంచి. సార్ అంటే ఆవిడ మీ వైఫ్? అవును. ఏమండి? ఇలా రండి. ఏంటి? అక్కడేం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చినా నోటి దుబ్బే. అందుకే దూల తెచ్చుకుంటున్నాను. సరే సరే, వంకాయలు ఎంతమ్మా? ఎవడ్రా నాకు అడ్డం వచ్చేదా? మార్కెట్ రౌడీలంటే వీళ్ళేనా? వీళ్ళ మామూలు మార్కెట్ ఎప్పుడు తగ్గదనుకుంటాను. అయ్యో అయ్యో, నేను కాదు. నమస్కారం అన్న. ఏంటి నువ్వు నన్ను అన్నా అంటున్నావు? శక్తి అన్న బావ కూడా మాకు అన్నే కదన్నా. ఓ, ట్రాక్ అలా వెళుతోందా? వీళ్ళు మనల్ని హీరో చేయాలని చూస్తున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ఉపయోగించుకుంటాను. ఇప్పుడు చూడండి రా నా పెర్ఫార్మెన్స్. ఏంట్రా వదిన ఎంతసేపు వెయిటింగ్ లో ఉండాలిరా? వదిలే కావాల్సిన తీసేయండి. వదినా? అవును, అన్న పెళ్ళం వదిలే అంతే కదా? అన్నా? అవును, అన్న ఆటం బాంబ్ అణుబాంబ్ అని ఈ బాయ్స్ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు, అన్నిటినీ నువ్వు 2 కిలోలు తీసే వేసుకో. తొందరగా ఏంట్రా, నా మెడ మీద కత్తుంది. తీసుకున్నావా? తీసుకున్నారండి. ఏంటి బీట్రూట్ ఈ కలర్ లో ఉంది? మరి ఏ కలర్ లో ఉంటదండి? అన్న ఎదిరించి మాట్లాడతావా? చూసావా, బీట్రూట్ అంటే ఈ కలర్ లో ఉండాలి. ఇప్పుడు లేదండి, రాగానే ఇంటికి పంపిస్తాను. అదే రా. కూరగాయలకి డబ్బులు? బాబా డబ్బులు వద్దండి. ఏంటండి వద్దంటుంది? ఇక మీద ఎప్పుడు ఇంతే. పదవడదాం. మీలో ఇంత ధైర్యం ఉందా? పూజ, ప్రేమకు కట్టుబడ్డం వల్ల ఇంట్లో నేను ఒక మంచు పర్వతాన్ని, వీధిలోకి వచ్చానంటే నేను ఒక అగ్ని పర్వతాన్ని. ఇప్పుడే అర్థమైంది. ఎందుకండి ఏడుస్తున్నారు? కాదు, నేను ఒక అండర్ గ్రౌండ్ డాన్ అన్నది ఇన్నాళ్ళుగా నీ దగ్గర దాచిపెట్టాను. ఇప్పుడు నువ్వే కనిపెట్టావు. నన్ను వదిలి వెళ్ళిపోవు కదా? భలే వారండి. టైగర్ ని టచ్ చేయకు పూజ. ఏంటండి? ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఎన్కౌంటర్ కావలసిన వాడిని. ఊరికే మార్కెట్ లో ఆటలాడకండి. అంటే ఇంట్లో ఆడుకుందామంటావా? నేనేం వెళ్ళా. మిస్టర్ కొండారెడ్డి, మున్నా హత్య కేసులో నిన్ను మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నారు. ఇదిగో వారెంట్. విషయం తెలిసి కంగారు పడ్డాము. ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు, ఇన్స్పెక్టర్ గారు చూసుకుంటున్నారు. అలాగా. హలో మామయ్య, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. బాగున్నావా శక్తి? ఎప్పుడు వచ్చారు? దివ్య కూడా వచ్చింది, వంటింట్లో ఉంది. ఏయ్ దివ్య. వస్తున్నాను. ఏంటమ్మా దివ్య, కిచెన్ లోకి వచ్చావు? టీ కావాలా? అత్తయ్య, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, వేరెవరి కోసం రాలేదు. మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది అత్తయ్య. కేఆర్ విజయ లాగా అమ్మోరు కాస్ట్యూమ్స్ వేసి హాల్లో కూర్చోబెట్టి పూజించాల్సిన మిమ్మల్ని ఇలా కిచెన్ లో కష్టపెడుతున్నారే. ఇదంతా కొద్ది రోజులే. నేను వచ్చాక మీకు ఫుల్ రెస్ట్. ఇవ్వండి ఇవ్వండి, నేను ఇస్తాను. సైడ్ ప్లీజ్. వినోద్, కాఫీ. థాంక్స్ వదినా. బామ్మ, నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? చూడాలనిపించింది, వచ్చేసాను. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు. అమెరికాలో కనుక పుట్టుంటే నెక్స్ట్ స్పీల్బర్గ్ నువ్వే. ఎంత క్యూట్ గా కథలు చెప్తావు. ఇలాగే అమ్మా మీ తాతయ్య కూడా చెప్పేవాడు. ఆ రోజుల్లో తర్వాత వింటాను. 1 2 3 నేను కలిసి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాత్రి. కాఫీ తీసుకో. చాలా థాంక్స్ అమ్మా. ఎలా ఉండేవాడివి, ఇలా చెక్కేవే. ఈ రోజు నేను లోపల బనీన్ వేసుకోలేదమ్మా. కటింగ్లు ఇస్తున్నావా? అవును, ఏం చేస్తున్నావు? ఇదా? ఇది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదమ్మా, ఆయన గుడుగమ్మా. సైడ్ లో కొంచెం చిరిగిందన్నారు. సరే ఇవ్వండి, నేను కుట్టిస్తాను అన్నాను. ఏదో దైవకార్యంగా ఉంటుంది కదా అని. ఏమండి, లోన్ లంగా కుట్టడానికి ఇంతసేపా? త్వరగా కానివ్వండి. ఇది నీలంగానా? చూడమ్మా, సర్కస్ టెంట్ కంటే పెద్దదిగా ఉంది. ఎవరిని వెతుకుతున్నావు? నేనెవరిని వెతకట్లేదు. ఓహో, నువ్వు నన్ను చూడ్డానికి రాలేదా? నిన్నెందుకు చూడ్డానికి వస్తాను? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? ఎంత పెద్ద గొడవ జరిగింది. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఒక ఫోన్ ఇందాక నుంచి అన్నయ్య ఎక్కడ ఎక్కడ అని అడుగుతున్నావు కదా, అన్నయ్య వచ్చేసాడు. ఓ, మీట్ అయ్యారా? ఓకే ఓకే, క్యారీ ఆన్.
వదినా పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా వచ్చి ఏం చేస్తాడు ఉండే రష్ని చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టికెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, ఒక్కడో లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్ళి టికెట్ తీసుకురండి. నేనా? అవును, ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళినా గౌరవిస్తారు కదా. ఆహా, అవునవును. అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావులో చెక్ బుక్ తీసుకురాలేదు. మీ నాన్నడి కొంచెం క్యాష్ తీసుకొస్తాను. ఉండండి. నానా నానా ఏంటమ్మా ఓ 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. తీసుకో. ఇదిగో తీసుకోండి, త్వరగా వెళ్ళండి. మా ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోట్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తాడు. ఎలా ఎలా అరే చెప్తాను కదా, ఫోన్ చేస్తావేటి? శక్తి, నేనే భావన మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను లేవంటున్నాడు. కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి ఆయనకే టికెట్ ఇమ్మంటావా? ఏంటి? ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ శక్తి. శక్తి భావన చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్నున్నాయో అన్ని మిగతా నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? అదే వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి. మీరు రావడమే మా అదృష్టం సార్. కూర్చో కదా. నాన్న మీరు అక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? కూర్చో. చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు. ఏమంటావు? అయ్యో, చూడండి చూడండి, రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి. తర్వాత ఏంటి ఎప్పుడు దిండులో ఉండేదాను, ఈరోజు దూదులో ఉందానేంటి? ఇట్స్ ఆల్ రైట్. బొగ్గ మీద అందంగా సొట్టుండేది, ఈ రోజు ఏంటి పెద్ద హోలు పడింది. బాడీ ఇప్పుడు మారింది. సినిమా చూద్దాం కూర్చోవా? ఏ దివ్య, నువ్వు ఈ సీటుకి రావే, నాకు కనిపించట్లేదు. అడ్జస్ట్ చేసుకోవడమా? నువ్వు కాస్త హైట్ గానే ఉన్నావుగా, రా ఇటు. ప్రమాణం తీస్తున్నావు. కొంచెం డౌన్ అవుతారా? ఏమండి ఏమండి, ఏంటి? మల్లుడు మీరు ఇట్రండి. బాబు నువ్వు ఈ సీట్లోకి వస్తావా? రండి మావయ్య. హలో, కొంచెం డౌన్ అవుతారా? ఇంకొంచెం డౌన్ అవ్వండి, కొంచెం. వినోద్, ఇలా రా. శక్తి శక్తి, ఇక్కడ ఒక ముసలి నల్లిపోరు తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తావా? నేను అక్కడికి వెళ్తాను. సరే రా బాబు. హలో, కనపడ్డల్లా, కొంచెం డౌన్ అవ్వండి. నువ్వేనా అందరినీ డిస్టర్బ్ చేస్తోంది? నువ్వు ఇక్కడ మెయిన్ పిక్చర్ చూస్తున్నావు, అక్కడ చూడరా. నీ పెళ్ళాన్ని ఇంకొకటి చూస్తున్నాడు. ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఇక్కడికి వచ్చావేంటి? బయటికి రా. అందరూ ఉన్నారు. పర్వాలేదు రా. దొరికామంటే అయిపోతాం. నో ఛాన్స్. అందరూ బిర్యానీ తిని గుర్రి పెట్టి నిద్రపోతున్నారు. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువే. బిర్యానీయా? త్వరగా రా. అవును, వర్షమే రాలేదు. మేడ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? నేనే ట్యాంక్ లో ఉన్న నీళ్ళని ఓసిన కంత్రి. అమ్మాయ్యా, ఏంటో అందరూ నిద్రపోవడానికి ఇంత టైం పట్టింది. అతిథులు వచ్చారంటే బిర్యానీ పెడతారు, ఓకే. కానీ నాకు అందులో ముక్కలు వేయకుండా ఒట్టి బిర్యానీ పెడతారా? ఇప్పుడు ముక్కలు వెతికి నేను మెక్కేశాను. ఎక్కడ ఎక్కడ గిన్నె? ఇదిగో ఇక్కడ ఉంది. ఏంట్రా ఇది? ముక్కలు ఉన్నాయనుకుంటే ఒట్టి ఎముకలు ఉన్నాయి. అది సరే, మా మామగారు మూలుగలు కొరకడంలో ఎక్స్పర్ట్ కదా, మనం కూడా కొరుకుదాం. ఏమిటిది? లోపలికి తొంగి చూస్తే లోకమంతా కనిపిస్తోంది. అరి దుర్మార్గులారా, దివ్య నాన్న
నాభి నుంచి గాలిని పీల్చి లోపలున్న ఇంటీరియర్ అంతా ఖాళీ చేసేసాడే. హ, అంతా క్లీన్ చేసి పెట్టారు. వచ్చినందుకు కాస్త బిర్యానీ అయినా తిందాం. అడుగు మాత్రం మిగిల్చి పెట్టారు. ఇదడుగు. నీళ్ళు 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 ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగండి. దివ్యనాథ నీళ్లతో కూడా మిగల్చలేదు. అలా చూడు ఆంజనేయుడిలా ఎలా పడుకున్నాడో. కమ్ కమ్, మీ మేడ మీద ఎంత సూపర్ గా ఒక ఏసీ రూమ్ రెడీ చేసినా చూస్తావా? ఏయ్, ఇంట్లో చోట్లేదా? ఇప్పుడెందుకు మేడ మీదకి తీసుకొచ్చావు? అందులోనూ ట్యాంక్లోకి. చోట ఎక్కడ చూసినా పూర్ణ మార్కెట్ లాగా ఒకే క్రౌడ్. నేను వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. సరే, సినిమాకి నీతో బైక్లో వెళ్దాం అనుకుంటే మీ నాన్న ఆ ఆటోలో వచ్చేయమ్మా అన్నారు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఆహా, మేడం మీద కచేరియా? ఉండండి, ఇద్దరిని ఇరికిస్తాను. అయ్యో, పైపు మాట్లాడుతుంది. అందరూ వినండి, పైపు మాట్లాడుతుంది. ఏంటి కేకలు? అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఎక్కడున్నావా? దేవుడా దేవుడా, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని కష్టాలు పడాలో. నిన్ననే లాభం బామ్మ, ఇదిగో లేదు. కూర్చుని హాయిగా ఉండు. ఎందుకు ఇప్పుడు మా నాన్న లాగుతున్నావు? మీ నాన్నకు కొంచెం కూడా మేనస్ అనేదే లేదు. మరేంటి, మీ నాన్నకు సిఐడి సిక్కిందరనే ఫీలింగ్. ఆయన చేసిన కథర్ షర్ట్ లాగా ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటాడు. కనీసం ఫోటోకైనా నవ్వుతాడో లేదో తెలీదు. ఆయన వదిలే, మీ అమ్మ ఉందే హెడ్ కానిస్టేబుల్ కి తగినట్టు కరెక్ట్ కేఆర్ విజయం. నేను రాగానే రెస్ట్ తీసుకుందామని ప్లాన్ లో ఉన్నట్టుంది. ఆవిడికి వండి వాచడానికి నేనేమైనా సుడిదార్ వేసుకునే స్టవ్నా? ఆ తర్వాత మీ బామ్మ, ఆవిడికి స్పెషల్ గా ఒక ప్లాస్టిక్ తయారు చేయమని చెప్పి ఆ నోటికి వేసి అతికించాలి. కథ చెప్తానని చెప్పి కళ్ళు కూడా వదలదు. కల్లో కూడా వదలదంట. మీ చెల్లెలుంది చూసావా? భూమికి జానుడు ఉండి తన ఐశ్వర్యరాయ్ అనే ఫీలింగ్. వాడు అసలు నిద్రేపోడా? ఎక్కడైనా నైట్ డ్యూటీకి వాచ్మెన్ గా చేర్పించు. ఆ, అన్నట్టు మీ అక్క పేరేంటి? పూజ. ఆ, పూజ. పూజ కాదు, బూడిద గుమ్మడికాయని పెట్టాల్సింది. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది. నీకు బాగా చెప్తానుండు. ఏమనుకుంటే అదే చెబుతుంది. నా తల్లి చల్లగా ఉండాలి. అది సరే, మా బావను వదిలేసావేంటి? ఏమో తను నిన్ను అడిగిందా? ఓ, అతనా? నేను వచ్చినప్పుడు ఏదో చేస్తున్నాడే. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. మర్చిపోయాను. అయ్యయ్యో. ఆ, గుర్తుకొచ్చింది. తన పెళ్ళాం లోపల లంగా. పెళ్ళానికి భయపడి. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మీ అమ్మా నాన్నకి తెలిసిందో? మా నాన్న ఒట్టి వేస్ట్. మనిషి పెరిగడే గాని బుర్ర పెరగల. కూతురు పెళ్లిడికి వచ్చిందే, తనకి పెళ్లి చేసి పంపించాలనే బుద్ధి ఉందా? కదా? ఇంకా పోవడానికి ఏముంది, ట్రై చేస్తాను. సరే, రేపు పొద్దున్నే నేను ఊరికెళ్తున్నాను. అనవసరంగా మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు. తర్వాత నేను టెన్షన్ అయిపోతాను. ఎవరు? నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? మరి ఏంటో సౌండ్? అవును, ఏంటి? ఫ్యామిలీ మొత్తం మీద బురద జల్లి ఎలా వస్తున్నారో చూడండి. వస్తున్నారు వస్తున్నారు. రండి, రండి. రండి బాబు, రండి. మేడ మీద వీకు మాత్రమే సపరేట్ గా వర్షం పడిద్దా? మేమంతా స్పీకర్ లో విన్నాం కదా. అయ్యా, మళ్ళీ రేపు కలుద్దామా? వస్తా, మళ్ళీ రేపు కలుద్దాం. ఏట్రా రాజు, బస్సు ఇంకా ఫుల్ కాలేదు. ఓ అరగంట వేసి చూద్దాం. ఇదిగో కండక్టర్, ఏంటి ఎంతసేపు అయ్యా? బస్ స్టార్ట్ చేయి. ఉండవయ్యా, వెయిట్ చేయి. ఫుల్ అవ్వద్దు. నీ ఒక్కడి గురించి బస్ వస్తుంది అనుకున్నావా? ఊరికే అసలే ఖాళీగా ఉందంటే ఈల గోళ ఒకటి. తొందరగా బస్ తీరా. ఎక్కడ? థ్యాంక్స్. అలాగే. మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త బాబు. నమస్తే. స్టార్ట్ చేయి. రైట్ రైట్. టిఫిన్ ప్యాక్ చేసుకొచ్చాను. బస్ స్టాండ్కి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. సరే, మేము వెళ్తాం. శక్తి రాగానే మా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే చెప్తాను. శక్తి,
ఇలా వచ్చారంట్రా? శక్తి, నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? మన ఏదోకి హైదరాబాద్ హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది. అలాగా? స్టార్టింగ్ సాలరీ 30,000. మనం రేంజే మారిపోయింది. మనం ఈ రోజు అంతేనా? పార్టీ చేసుకోవాల్సిందే. పదండి. పదరా. ఎక్కడికి? పోనీ. ముందు పదరా. ఎక్కడికి? పోనీ. ఏయ్, నువ్వెక్కు. పోనీ పోనీ ఈ రోజు పీకల దాకా తగలమాయా. అవును శక్తి ఎక్కడ్రా? శక్తి. రేయ్, ఏయ్, రారా. ఏయ్, రా. ఏంట్రా పార్టీ అని చెప్పి పార్టీ బాగా అంటే టీ తీసుకొచ్చారు? పార్టీ అనుకున్నావు ఏంటి? తొందరగా వెళ్దాం, రా. రా. ఉత్తిన భయపడతావేట్రా? కూల్ డ్రింక్ ఏం తాగు. డ్రింక్ కూల్ అయింది తాగు. శక్తి, ఏంట్రా? ఈ ఊళ్ళో నీకెంత గౌరవం ఉందో తెలుసా? నీ పవర్ నీకే తెలియడం లేదు. ఊరుకోరా. నీ పేరు చెప్పుకొని ఎంతమంది పూలు కొడుతున్నారు తెలుసా? సరే సరే వాకండి, తొందరగా తాగండి, వెళ్దాం. శక్తి, నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. ఆ కొండగాడు జైలు నుంచి బయటికి రాని వాడిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేలేదో నా పేరు కుమారే కాదు. రేయ్, నోరు మూయి. చూడండి, కొండారెడ్డి ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేస్తాడు. వద్దురా. నువ్వు ఉండు శక్తి. ఏంట్రా నవ్వుతున్నారు? మా శక్తి ముందు ఆ కొండగాడు దేనికి పడిగాడు? కొండారెడ్డి గురించి తెలుసారా నీకు? పోరా. శక్తి గురించి దేనికి మాట్లాడుతున్నావు? తెలుసు నా కొడుకు, రేయ్. కంప్లైంట్ ఏమో సార్, దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం చూస్తున్నారా? గొడవ జరిగి షాప్ అంతా చిన్న భిన్నం ఏంటి? ఏం కాలేదంటావేంటి? అవును సార్, నిన్న కొండారెడ్డి అని ఒకడున్నాడు, ఈ రోజు శక్తి కుమార్ అని ఒకడు వచ్చాడు. రేపెవడొస్తాడో ఎవరికి తెలుసు? ఇలాంటి రౌడీలతో గొడవ పడుతూ నేను కొట్టు నడుపుకోగలనా సార్? వెళ్ళండి సార్, ప్లీజ్ వెళ్ళండి. రేయ్, అన్ని సర్దండి రా, సర్దండి. రేయ్, త్వరగా సర్దండి రా. ఆ, వస్తున్నానండి. శక్తి ఎక్కడ? కుమార్ ఇంటికి వెళ్ళాడు. ఏమైంది? బార్కెళ్ళి గొడవ చేశాడు. మనప్పయ్య? అవును, వాడు వెళ్ళింది కాకుండా మున్సాన్ కొడుకుని తీసుకెళ్లాడు. లేదండి, వాళ్ళే వచ్చి వీడిని పిలుచుకెళ్లారు. వాళ్ళు వచ్చి పిలిస్తే వీడెందుకు బార్కెళ్ళాలి? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.